హలో హై ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి నేమ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు ఫుల్ సాంగ్తో పాటు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ప్రాజెక్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాంట్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫాంట్ ఎట్లా ఇంపోర్ట్ చేయాలో మీకు చెప్తాను. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఏదో ఒక టెక్స్ట్ అనేది నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, ఇట్లా ఎంటర్ చేసుకున్న ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత 3 పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతుంది. దాని తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా నేను ఇట్లా యాడ్ చేసుకున్నా చూస్తుంటారు కదా, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా చూసారు కదా. సో రైట్ టిక్ పై క్లిక్ చేసి ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదనమాట. ఎందుకంటే వీడియో క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం అనమాట. మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు వీడియో క్వాలిటీగా రావాలంటే ఎండ్ వరకు చూడండి, అట్లయితేనే క్వాలిటీగా వస్తుందన్నమాట. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ పేరు అనేది ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కాస్త తగ్గించుకుంటున్నా ఇట్లా. ఓకే, రైట్ టిక్ పై క్లిక్ చేశాను. పర్ఫెక్ట్గా నేమ్ అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంక్ స్ప్లాష్ వీడియో అనేది ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఇట్లా రివీల్ అనేది అవుతుంది అండ్ మీ నేమ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో వీడియో అయితే ఇట్లా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీకు వీలుంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి చూడండి. వీడియో ఎట్లా ఉంటుందనేది మీకు తెలుస్తుందనమాట. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంకా మీకు కావాలంటే దాన్ని డూప్లికేట్ చేసుకొని టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వీడియోని సేవ్ చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.